హైదరాబాద్ లో న్యూ ఇయర్ సందర్భంగా అధికారులు అలర్ట్ అయ్యారు. మద్యం తాగి రోడ్డెక్కితే ఇక అంతే సంగతులు అని హెచ్చరిస్తున్నారు. మైనర్లు వాహనాలు నడిపితే యాజమానిదే బాధ్యత అని వార్నింగ్ ఇస్తున్నారు. పలు చోట్ల ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. రోడ్లపై కేక్ కటింగ్స్, బైక్ రేసింగ్లకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తామని, మద్యం మత్తులో వాహనాలు నడిపితే లైసెన్స్ రద్దు చేస్తామని చెబుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ర్యాష్ డ్రైవింగ్ పై నిఘా పెట్టారు. ఇవాళ పట్టుబడితే ఇక అంతే సంగతులు అనేలా కొత్త ఆంక్షలను విధించారు. శాంతి భద్రతల విషయంలో ఉపేక్షించేది లేదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరు సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. చాలా మంది ఈ మధ్యలో కూడా నేను చెక్ చేసినప్పుడు చూశాను, ఇంకా చాలా మంది ఏదో లైట్ గా తీసుకుంటున్నారు. కానీ మీ సంవత్సరము, మీ యొక్క కొత్త సంవత్సరము ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో ఉండాలి, కానీ 4 గోడల మధ్యలో ఉండొద్దు. మెమొరబుల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. మీ చేతిలో ఉండేది ఇది. మెమొరబుల్ కావాలా 2026 లేదా మిజరబుల్ కావాలనేది ప్రజలందరూ, ఎవరో తాగే వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఎవరు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని చెప్పి నేను కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ ఇవాళ సాయంత్రం నుంచి జనవరి 1 తెల్లవారుజాము వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మద్యం అమ్మకాలు, పబ్స్, క్లబ్స్ టైమింగ్స్, మెట్రో సేవలు వంటి అంశాలపై ప్రభుత్వం, పోలీస్ శాఖలు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసు సజ్జన డ్రంక్ అండ్ డ్రైవ్ తో జీరో టాలరెన్స్ పాలసీని ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా నగర వ్యాప్తంగా 100కి పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారికి వాహనం సీజ్ చేస్తామని పోలీసులు ప్రకటించారు. అంతేకాకుండా 10,000 రూపాయల జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్, జైలు శిక్ష వంటి కఠిన చర్యలు తీసుకోనున్నారు. మద్యం సేవించిన వారు క్యాబ్ ఉపయోగించాలని చెబుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ర్యాష్ డ్రైవింగ్, వీలింగ్, లౌడ్ మ్యూజిక్స్, డ్రగ్స్ ఉపయోగం, అసభ్య నృత్యాలను నిషేధించారు. మహిళల భద్రత కోసం పార్టీ జోన్లలో షీ టీమ్స్ ను రంగంలోకి దింపారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ సేవలను పొడిగించారు. సాధారణంగా రాత్రి 10 గంటల వరకు మెట్రో ట్రైన్లు నడుస్తాయి. అయితే న్యూ ఇయర్ సందర్భంగా వాటిని జనవరి 1 తెల్లవారుజామున 1 గంట వరకు నడపనున్నారు. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 1 గంటకు బయలుదేరుతుంది. రాత్రిపూట ఆలస్యంగా వేడుకలు జరుపుకునే వారిని క్షేమంగా ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. మెజార్టీ స్టేషన్లలో అదనపు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. మరోవైపు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ఇవాళ రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజాము 2 గంటల వరకు అన్ని రకాల వాహనాలకు ఆంక్షలను విధించారు. ఈ ప్రాంతాల్లో ప్రైవేట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు కూడా అనుమతిని నిరాకరించారు. రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు లారీలు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, హెవీ గూడ్స్ వెహికల్స్ నగరంలోకి ప్రవేశించకుండా నిషేధాన్ని విధించారు. ఈ వాహనాలు ఔటర్ రింగ్ రోడ్ మార్గాన్ని ఉపయోగించాలని అధికారులు సూచించారు. జుబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లోని మాల్స్, పబ్స్, రెస్టారెంట్ల చుట్టూ ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణను ఏర్పాటు చేశారు. 3 స్టార్ హోటల్స్, క్లబ్స్, పబ్స్ మేనేజ్మెంట్లో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు, సెక్యూరిటీని అందించాలని సూచించారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆమోదంతో బార్లు, క్లబ్స్, లైసెన్స్డ్ ఈవెంట్ల కోసం రాత్రి 1 గంట వరకు అనుమతించారు.
అయితే వైన్ షాప్లు, లిక్కర్ అవుట్లెట్లు అర్ధరాత్రి 12 గంటలకే మూసివేయాలని ఆదేశాలను జారీ చేశారు. అన్ని పార్టీలు రాత్రి 1 గంట కల్లా ముగించాలని అధికారులు ఆదేశించారు. 3 స్టార్ హోటల్స్, పబ్స్ లో సీసీటీవీలు తప్పనిసరి చేయడమే కాకుండా మైనర్ల ఎంట్రీపై నిషేధం విధించాలన్నారు. ఇక మద్యం సేవించిన కస్టమర్లకు సురక్షిత రవాణా ఏర్పాటు చేయాలని, లేకపోతే మేనేజ్మెంట్ పై చర్యలను తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.